స్తోత్రము తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఘనమైన దేవానికే స్తోత్రము రాజా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయదాక్షిణ్య పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడు మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 97వ దినములకు మమ్మల్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఎంతో చక్కగా సజావుగా క్రమముగా తండ్రి, మహిమకరంగా మాకందరకు ఆనందదాయకంగా జరిగించిన కూడికలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రము రాజా. ఇదిగో జరిగి మిగిలిన దినాలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్ష వహించండి. ప్రధానమైన కాపరిగా, తండ్రిగా, రక్షకుడుగా, ప్రభువుగా మీరు మా మధ్యలో ఉండి ప్రతిదినం కూడా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఈ రాత్రి కూడా మీ దాసును ఈ స్థలంలో నిలబడి ఉన్నారు ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసును దర్శించండి. కూడి వచ్చిన మా అందరితోనూ కూడా ముఖాముఖిగా మీరు మాట్లాడమని, ప్రతి హృదయంలో ఈ వాక్య విత్తనములు నాటబడినట్లుగా మీరు గొప్ప కార్యం జరిగించమని, వాక్య పరిచయ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడినడుగు నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఈ రాత్రి ఆరాధన ద్వారా మీరు పొందుకోమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి 97వ రోజు. ఇంకొక 3 రోజులు మాత్రమే ఈ ప్రార్థన కూటములు జరుగును. సో స్త్రీలకు నేను సీరియస్గా చెప్తున్నాను, 10వ తారీఖు సెమీ క్రిస్మస్ పూర్తి అవుతుంది. 10వ తారీఖు సెమీ క్రిస్మస్ సాయంత్రము 6 గంటలకు నేను స్టార్ట్ చేస్తాను. నేను మరలా చెప్తున్నాను, సమయమును పోనీయక సమయమును సద్వినియోగము చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టైమును పాటించేవారు ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకి ఎన్ని పనులున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ టైం వచ్చినప్పుడు మనం హాజరవ్వటానికి మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, సమయమును పాటించే వాళ్ళందరూ జ్ఞానులు, సమయము పాటించని వారందరూ ఎవరంట చెప్పండి? అజ్ఞానులు. టైంను పాటించటం జీవితంలో అలవాటు చేసుకోండి. కాబట్టి నేను 6 గంటలకు స్టార్ట్ చేస్తాను ఆ రోజు. అదేవిధంగా మంచిది. ఈ రాత్రి 97వ రోజు. ఈ 97వ రోజు అధ్యాయము 5:22 నుంచి 33 వరకు చదువుకుందాం. 22 నుంచి 33 వరకు చదువుకుందాం. ఈ వాక్య భాగాలు చదివితే, 1 భార్యాభర్తలను గూర్చి, అలాగే సంఘమును గూర్చియు క్రీస్తును గూర్చియు చక్కగా వివరంగా రాయబడి ఉంది. చదువుదాం. 22 స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. మరి పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, క్రీస్తు సంఘమునకు శిరసై ఎలా ఉన్నాడో పురుషుడు కూడా భార్యకు శిరసై ఉన్నాడు. సంఘము భార్యతో పోల్చబడ్డది, పురుషుడు క్రీస్తుతో పోల్చబడ్డది. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చెప్పండి, క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరము అంటే సంఘము. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు, శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ శరీరము అనగా సంఘముగా గుర్తించబడ్డది. కాబట్టి మనం ఇలా చదవాలి, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అనుట కంటే క్రీస్తు
సంఘమునకు ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. చెప్పండి, క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. ఆ సంఘములలో మనం ఏమై ఉన్నాము? అవయవాలముగా అమర్చబడి ఉన్నాం. కాబట్టి మనమందరము అవయవములము గనుక క్రీస్తు మనకు రక్షకుడై ఉన్నాడు. రక్షకుడు అంటే రక్షించువాడు, మనలను రక్షించువాడు క్రీస్తై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అంటే సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలి. అలాగనే ప్రతి విషయములోనూ భార్యలు కూడా తమ పురుషులకు ఏమై ఉండాలా? లోబడవలెను. భార్యలు ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. అదే విధముగా సంఘము కూడా క్రీస్తునకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలి. సంఘం అంటే ఎవరో అనుకోకండి. సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రజలు. క్రీస్తు తన స్వరక్తముతో కొన్న ప్రజలు సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘము క్రీస్తునకు లోబడవలెను అన్ని విషయములలో. ఇప్పుడు చెప్పండి, సంఘము అంటే ఎవరో గురించి చెప్తుందా? ఆయన రక్తములో కొనబడిన మనలను గూర్చి చెప్తుందా? చెప్పండి, ఎవరిని గురించి? మీరు ఎప్పుడైనా అర్థం పెట్టు. సంఘము అంటే మీరు, సంఘము అంటే మనము. సంఘము క్రీస్తునకు లోబడవలెను ప్రతి విషయములో. సంఘము క్రీస్తునకు లోబడవలెను ప్రతి విషయములో. దేవుని ఆశీర్వాదము కావాలి అంటే లోబడాలి. స్వస్థతలు పొందాలి అంటే లోబడాలి. నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు ప్రభు. ఆ మాట పలకగా వాడు లోబడి తన పరుపును ఎత్తుకొని పరిగెత్తాడు. అక్కడ స్వస్థత కలిగింది. ఎప్పుడంటే లోబడినప్పుడు. గుర్తుపెట్టుకోండి, లోబడుట వలన మాత్రమే మనకు ఆశీర్వాదములు, స్వస్థత, దీవెనలు ప్రతిదీ కలుగుతుంది. లోబడాలి. మన దగ్గర లోబడే స్వభావము ఉండదు. ఆది కాండము నుంచి చూడండి, ప్రజలు దేవుని మాటకు లోబడకపోవటం వలన వారు పడిన శ్రమలు, వారు పడిన కష్టాలు ఇంతంత కాదు. ఆదాము, అవ్వమ్మ వీరిద్దరు దేవుని మాటకు లోబడకపోవటం వలన ఏదెను తోటలో నుండి బయటికి తరిమి వేయబడ్డారు. కేవలము ఒక చిన్న మాటకు లోబడలేకపోయారు. ఆ పండును తినవద్దన్నాడు అంతే. ఆ మాటకు లోబడకపోవటం వలన ఏదెనులో నుండి తరిమి వేయబడ్డారు. ఇంతకు ఏదెనులో ఏమున్నది? మీరు చదివితే అర్థమవుతుంది. ఏదెను అద్భుతమైన ఒక తోట. ఎట్టు చూసిన పచ్చని వాతావరణము, ఎక్కడ చూసిన ఫలాలు కాసే చెట్లు, మనుషులు పండ్లు తిని బ్రతకటానికి దేవుడు విస్తారమైన చెట్లను ఆ తోటలో నుండి మొలిపించాడు. ఎట్టు చూసిన ఫలాలు. నేలను సేద్యము చేసి పంట పండించి తినవలసిన పని లేదు. విస్తారమైన ఫలాలు. ఏదెను తోట నిండా ఫలములు. మన ప్రాంతములు చూస్తే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాలు పండ్లు కనబడతాయి. ఇంకా మనం చూడాల్సిన పండ్లు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దేశానికి వెళ్తుంటే
అక్కడ చూస్తున్న పండ్లు విచిత్రంగా ఉంటాయి. మనకు తెలిస్తే యాపిల్ పండు తెలుసు, కమలా తెలుసు, నారింజ తెలుసు, నిమ్మకాయ తెలుసు, లేక అరటి పండు తెలుసు, లేక మామిడి తెలుసు, లేకపోతే జామ తెలుసు, ఇట్లా కొన్ని పండ్లు తెలుసు. కానీ ఇంకా తెలుసుకోవలసిన ఫలాలు ఎన్నో ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి మద్రాసులో చూసిన కొన్ని పండ్లు ఈ ప్రాంతంలో ఎప్పటికీ చూడలేదు చాలామంది. ఏదైనా తోటలో అన్ని పండ్లు కాసే చెట్లు దేవుడు మొలిపించాడు. ఒక పండ్లు మాత్రమే కాదు, ఆ తోటలో మనుషులతో పాటు జంతువులు కూడా జీవిస్తున్నాయి. రకరకాలైన భూజంతువులు, కానీ వాటి వలన మనిషికి ఏ హాని కలగదు. ఎవరి బ్రతుకు ఏదైనా తోటలో వారు జీవించారు. ఒక మానవునికి అవసరమైనవన్నీ దేవుడు ఆ తోటలో ఉంచాడు. ఆ తోటను తడపటానికి వీళ్ళు కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడే ఆ తోటను తడపటానికి ఒక నదిని పుట్టించాడు. ఆ ఒక నది 4 పాయలుగా చీలిపోయింది. అందులో ఒక నది తీరమున ఒడ్డున విలువైన వైడూర్యాలు, వజ్రం, గోమేదకం, ఖరీదైనది, అటువంటి విలువైన రాళ్ళు ఆ నది తీరమున దొరుకుతుందంట. అంటే పండ్లు మాత్రమే కాదు, నీరు మాత్రమే కాదు, ఈ భూమిలో ఖరీదైన రాళ్ళు కూడా దేవుడు మనుషుల కొరకు అక్కడ పాతి పెట్టాడు. ఇక తోటను గురించి ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ మీరు చూడండి, ఆ తోటలో నుండి భూజంతువులను దేవుడు తరిమి వేయలా. ఎవరిని తరిమి వేశాడంట? కేవలము మనుషులు, భార్య భర్తలు ఇద్దరిని తరిమి వేశాడు. ఎందుకు అంటే మాట వినలేదంతే. వాళ్ళు చేసిన తప్పు భయంకరమైనది కాదు, జస్ట్ తినవద్దన్న పండును తిన్నారంతే. ముట్టవద్దు అంటే అదే ముట్టారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, 365 రోజులు పనులకు వెళ్ళండి, మీ ఇంట్లో కష్టాలు పోవు. రోజుకి 24 గంటలు పని చేయండి, మీ ఇంట్లో కష్టాలు పోవు. ఎందుకంటే లోబడినప్పుడు 365 రోజులు కష్టపడుతున్న నువ్వు దేవుని మాటకు లోబడితే 365 సంవత్సరాలు సంపాదించవలసిన ఆ ఐశ్వర్యం అంట లోబడినప్పుడు మనకు ఏర్పడుతుంది. లోబడాలా? లోబడకపోతే ఏది మనకు దేవుని యొద్ద నుండి రాదు. ప్రతి మనిషిలో తిరుగుబాటుతనం ఉంటుంది. తిరుగుబాటుతనం చాలా భయంకరమైనది. లోబడని స్వభావం అది. దేవుడు చూసి వారిద్దరిని బయటికి తరిమి వేశాడు. తోటలో ఉన్నప్పుడు పని చేయటం అనేదే లేదు వాళ్ళకి. హ్యాపీగా చెట్టు పండును కోసుకోవడం, తినటం. కానీ తోట నుండి బయటికి వెళ్ళిన తర్వాత వారి పొట్ట కూటి కోసం భూమిని దున్ని పంట వెయ్యాల. అది ఎప్పుడు పండుద్దో మనకు తెలియదు. తిండి లేక ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో, తిండి కొరకు ఎంతగా చెమట కార్చారో మనకు తెలియదు. మనుషులను సుఖముగా బతకండి అని దేవుడు ఏదైనా తోటలో ఉంచితే దేవుని మాటకు లోబడకపోవటం వలన సుఖాన్ని, నెమ్మదిని పోగొట్టుకున్నారు, తరిమి వేయబడ్డారు. నేను అదే చెప్తున్నాను సీరియస్గా. దేవుని మాటకు లోబడితేనే ఈ భూమి మీద సుఖముగా జీవిస్తాం, నెమ్మదిగా జీవిస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం. దేవుని మాటకు తిరగబడిన, లోబడకపోయినా మనం ఈ భూమి మీద జీవించాలంటే చాలా కష్టం. సంఘము ప్రతి విషయములోనూ క్రీస్తునకు లోబడి ఉండాలి.
ఎందుకంటే క్రీస్తు సంఘమును రక్షించువాడై ఉన్నాడు. అందుచేత సంఘము ఎల్లప్పుడూ క్రీస్తుకు లోబడాల, క్రీస్తుకు విధేయతను చూపాల. సంఘము అంటే సంఘములో ఉన్న విశ్వాసులు, క్రీస్తు రక్తములో కొనబడిన ప్రతి విశ్వాసి క్రీస్తుకు లోబడాలి, క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు చెప్పినట్లు మనం బ్రతికితే మనకు కీడు రాదు. నేను చెప్తున్నాను, ప్రభు అదే చెప్పాడు. ఈ నా మాట చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద కట్టిన ఇల్లు వంటి వాడై ఉండును. బుద్ధిమంతుడంట తన ఇంటిని బండ మీద కడతాడంట. దాని అర్థం ఏంటంటే వాడు వేసే పునాది గట్టి నేల మీద వేస్తాడు. కాబట్టి వాడు ఇల్లు స్థిరంగా ఉంటుంది. గాలి విసిరినా, వరద వచ్చినా, వాన కొట్టినా ఆ ఇల్లు కూలిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఒక ఇల్లు స్థిరంగా ఉండాలంటే దాని పునాది రాతి మీద ఉండాలి, లేకపోతే గట్టి నేల మీద వెయ్యాలి. అప్పుడు ఆ ఇల్లు అంట కూలిపోకుండా నిలబడుతుందంట. అదేవిధంగా క్రీస్తు మాటకు లోబడుతున్న ప్రతి విశ్వాసి, క్రీస్తు మాటకు లోబడుతున్న ప్రతి విశ్వాసి, క్రీస్తు మాటకు భయపడి జీవిస్తున్న ప్రతి విశ్వాసి యొక్క కుటుంబం అంట స్థిరముగా ఉంటుందంట. లోబడాలి ఆయన మాటకు. మీరు అడగవచ్చు, అయ్యా మా కుటుంబం బాగుండాలంటే ఏం చెయ్యాలా, మా పిల్లలు బాగుండాలంటే ఏం చెయ్యాలా? మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. క్రీస్తు చెప్పిన మాటలకు లోబడితే చాలు. ప్రభు ఏమన్నాడు? నా గొర్రె నా స్వరము వినును. ఏమన్నాడు చెప్పండి? నా గొర్రె నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. చూసారా? క్రీస్తు స్వరమును విని క్రీస్తును వెంబడించాలా? అంటే మనకు ముందు క్రీస్తు ఉండాలా, క్రీస్తు వెనకాల మనము వెళుతూ ఉండాలా. మనము క్రీస్తు వెనకాల వెళ్ళినట్లయితే మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు ఏ కీడు రాదు. నేను చెప్తున్నాను, మనము క్రీస్తు వెనకాల ఎప్పుడు ఉండాలా. మనకు ముందు క్రీస్తు ఉండాలా, ఆయన వెనకాల మనం వెళ్తూ ఉండాలా. అప్పుడు మనకు ఏ కీడు రాదు. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రభువు, ఆయన మన కాపరి, మనలను రక్షించువాడు గనుక మనము ప్రతి విషయములలో క్రీస్తునకు లోబడి ఉండాలి. ప్రతి విషయములో భార్య తన భర్తకు ప్రతి విషయములో లోబడవలెను. అలాగూ సంఘము కూడా క్రీస్తునకు ప్రతి విషయములోనూ లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. దేవుడు పురుషులను తన భార్యలను ప్రేమించున్నట్లుగా సృజించాడు. ప్రేమించటం మన వంతు, ప్రేమింపబడటం భార్యల వంతు. భర్త ప్రేమిస్తాడు, భార్య ఆ ప్రేమను స్వీకరించాల. ప్రేమించాల కానీ ద్వేషించకూడదు, ప్రేమించాల కానీ అనుమానపడకూడదు, ప్రేమించాల కానీ భార్య మీద అసూయ, కుళ్ళు, కుట్ర, అనుమానం, ద్వేషం ఇవన్నీ భార్య మీద భర్త చూపకూడదు.
భర్త ఎల్లప్పుడూ భార్యను ప్రేమించాలి. ప్రేమించే భర్త దొరకటం అది భార్యల అదృష్టం అంట. అబ్రహాము తన భార్యను ఎంతో ప్రేమించాడు. పిల్లలు లేకపోయినా గొడ్రాలుగా పిలవబడ్డ షారాను అబ్రహాము ఎంతో ప్రేమించాడు. ఆహారు దగ్గరికి ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు అబ్రహాము. తన భార్య వెళ్ళమంటే వెళ్ళిండు. ఎందుకంటే అబ్రహాము ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? షారాను. తన భార్యను కాదనలేక, తన భార్య మాటను కాదనలేక వెళ్ళాడు. కాబట్టి షారా అబ్రహాముతో అన్ని సంవత్సరములు సంతోషంగా జీవించేది. భార్యలు భర్తతో సంతోషంగా జీవించాలంటే భర్త భార్యను ప్రేమించాల. అదేవిధంగా భార్య భర్తకు లోబడాల. అప్పుడే భర్త కూడా భార్యతో కాపురము చెయ్యగలడు. గుర్తుపెట్టుకోండి. పురుషుల్లారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడంట? ప్రేమించి. క్రీస్తు సంఘమును ప్రేమించి, అనగా మనలను క్రీస్తు ప్రేమించాడు. క్రీస్తు మనలను ప్రేమించి, సంఘము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట సంఘమును నిలువబెట్టుకొనవలేనని వాక్యముతో, చెప్పండి దేనితో? వాక్యముతో సంఘమును ఏం చేస్తున్నాడంట? ఉతక స్నానము చేత దానిని ఏం చేస్తున్నాడు? పవిత్రపరచి. సంఘము వాక్యము చేత పవిత్రపరచబడుతుంది. చెప్పండి, దేని చేత పవిత్రపరచబడు? వాక్యం అంట నీరుతో సమానము. ఉతక స్నానము చేత సంఘము వాక్యముతో పవిత్రపరచబడుతుంది. కాబట్టి సంఘమునకు పరిశుద్ధత కలగాలి అంటే దేవుని వాక్యము చేత స్నానము చెయ్యాలి, పవిత్రపరచబడాలి. సంఘమునకు అవసరమైనది దేవుని వాక్యం. ఈ చివరి రోజుల్లో సంఘమునకు అవసరమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రతి దినము మనం వినుట వలన మనం పవిత్రపరచబడుతాము. మీరు ఎంతగా వాక్యమును వింటూ ఉంటారో అంతగా మీరు పవిత్రపరచబడతారు. ప్రతిరోజు ఉదయము సాయంత్రం స్నానం చేస్తూ ఉంటాం. అయినా ఈ మధ్యాహ్న సమయంలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మరల చెమట వస్తుంది, మరల దుర్వాసన వస్తుంది. ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఈ మధ్యాహ్న సమయములో కొంత గ్యాప్ ఉండటం వలన మరల మన శరీరములో మురికి చేరుతుంది. అదేవిధంగా నువ్వు వారానికి ఒకసారి, నెలకొకసారి కాదు, ప్రతి దినము దేవుని వాక్యం వినాలి. ప్రతి దినము దేవుని వాక్యం వినాలి. ప్రతి క్షణము దేవుని వాక్యం వినాలి. అప్పుడు ఆ వాక్యము చేత నువ్వు పవిత్రపరచబడతావు. ఆ వాక్యము చేత నువ్వు ఉతక స్నానము చేయబడతావు. కాబట్టి దేవుని ఎదుట నువ్వు పవిత్రముగా కనబడుతావు. వాక్యము చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో చాలామంది వాక్యం వినటానికి ఇష్టపడరు. అనేకులు స్వస్థత కొరకు, రోగులు బాగుపడాలని, అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు, వీటి కొరకు
పరుగులెత్తుతున్నారు. కొంతమంది బైబిల్ ఇలా చెప్తుంది చూడండి. తిమోతీయులకు రాసిన పత్రిక, 2 తిమోతీయులకు రాసిన పత్రిక, అధ్యాయము 4, 3వ వాక్యం. జనులు హితబోధను సహింపలేక. ఏ బోధను? హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపలేక దురద చెవులు గలవారై. ఏ చెవులు అంట వారికి? దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన, ఈ మాటను అండర్లైన్ చేయండి, దేనికి అనుకూలమైన? తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తారంట? పోగు చెయ్యటం. పెంట కుప్పను పోగు చేస్తారు కదా, ఆ విధంగా కొంతమంది ఆరోగ్యకరమైన మాటలు వినటానికి ఇష్టపడరంట. ఆరోగ్యకరమైన బోధను వినటానికి ఇష్టపడరు. ఆ బోధ వారి చెవికి దురద కలిగిస్తుందంట. వినబుద్ధి కాదు. దురద చెవులు గలవారై హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన, ఎవరినంటే చెప్పండి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తారంట? తమ కొరకు ఏం చేస్తారు? పోగు చేసుకుంటారు. నన్ను చూడండి, ఎలా ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారు. ఎవరిని? నాకేమే అంటే దురద వచ్చే వాళ్ళని పోగు చేస్తారా, బోధకులను పోగు చేస్తారా? మీకు అర్థమైందా? దురద చెవులు గలవారిని అంటే కొంతమంది ఎవరెవరికి దురద వస్తుందో రండి రండి, అట్లాంటిది కాదు. ఆరోగ్యకరమైన బోధ ప్రజలు వినటానికి ఇష్టపడరంట. ఆ బోధ వింటున్నప్పుడు వారి చెవికి దురద అనిపిస్తుందంట. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే తమ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. బైబిల్ ఏం చెప్తుందంటే ఉపదేశము పొందువారు ఉపదేశించువానికి అన్నిటిలో నుండి భాగము ఇయ్యవలెను. ఏంటంటే చెప్పండి. ఉపదేశము పొందువారు ఉపదేశించువానికి అన్నిటిలో నుండి ఏమి ఇయ్యవలెను? భాగములు. కాబట్టి ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసుల క్షేమమును కోరి మీరు మీ దైవజనులకు అన్నిటిలో నుండి భాగములు ఇయ్యవలెను. కొంతమంది ఈ రోజుల్లో నేను యూట్యూబ్లో వింటున్నాను, దశమ భాగం ఇవ్వకూడదు, అది పాత నిబంధన బోధన. ఈ బోధన చేయు వారందరూ కూడా ఉద్యోగస్తులు, ఒక చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇలాంటి వారు బోధ చేస్తుంటే సంఘములో దశమ భాగం ఇవ్వటానికి ఇష్టపడని వారు ఉంటారు. అలాంటి వారికి వీరి బోధ అనుకూలముగా ఉంటుంది. అర్థమైంది నేను చెప్పేది? దేవునికి సంఘమునకు దశమ భాగం ఇవ్వటానికి విశ్వాసులకు ఇష్టం ఉండదు. ఇట్టి వారికి దశమ భాగము ఇవ్వవలసిన పని లేదని ఎవరు బోధ చేస్తారో వారి బోధలు ఇలాంటి వారికి ఎలా ఉంటుందంట? అనుకూలముగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విశ్వాసులు అలాంటి బోధకులను తమ కోసం ఏం చేసుకుంటారు? పోగు చేసుకుంటారు.
లేకపోతే పాస్టర్ గారు చెప్తారు, ఇదిగో దేవుని వాక్యము చేత నువ్వు అనుదినము ఉతక స్నానము చెయ్యాలి, ప్రతిదినము చర్చికి రావాలి, ప్రతిదినము వాక్యం వినాలి. ప్రతిదినము రావటానికి ఇష్టపడని విశ్వాసులు అనేకులు ఉంటారు. ప్రతిదినము చర్చికి రండి, వాక్యం వినండి అని చెప్తుంటే ఇది ఆరోగ్యకరమైన బోధ. ఈ బోధను సహించలేని విశ్వాసులు వీరి మాటలు, అంటే ఈ పాస్టర్ గారి మాటలు వారి చెవికి దురద గల మాటలు కనిపిస్తుందంట. అలాంటి విశ్వాసులు టీవీ ఆన్ చేస్తారు, యూట్యూబ్ ఆన్ చేస్తారు. రోజు చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు గుండెలో ఉంటే చాలు, దేవుడు హృదయంలో ఉంటే చాలు, దేవుడు హృదయంలో ఉంటే చాలు మనం తాగవచ్చు, దేవుడు హృదయంలో ఉంటే చాలు మనం సిగరెట్ తాగవచ్చు, దేవుడు హృదయంలో ఉంటే చాలు గుడికి రోజు వెళ్ళాల్సిన పని లేదు. ఇలాంటి విశ్వాసులు ఇటువంటి బోధలు చేయు వారిని టీవీల ద్వారానో లేక మీటింగ్లలోనూ లేక యూట్యూబ్లోను విని వీరికి అనుకూలమైన బోధకులుగా కనబడుతున్నారు. కాబట్టి వీరిని వీరేం చేసుకుంటారంట, అర్థం చేసుకోండి, నీకు అనుకూలమైనట్లుగా దేవుని వాక్యము రాయబడలేదు. నువ్వు దేవునికి అనుకూలంగా మారాలంతే. నీకు అనుకూలమైన వారిని, నీకు నచ్చినట్లు చెప్పేవారిని నువ్వు పోగు చేసుకోవటానికి కాదు, యేసయ్య రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నది. నువ్వు యేసుకు లోబడాలా, ఆయన మాటకు లోబడాలా. ప్రతి విషయములోనూ స్త్రీ భర్తకు ఎలా లోబడవలేనో విశ్వాసి కూడా ప్రతి విషయములోనూ క్రీస్తునకు లోబడాలి. మనకు అనుకూలమైన కాపర్లను, మనకు అనుకూలమైన బోధకులను మనము పోగు చేసుకోవటానికి మనకు అనుమతి లేదు. బైబిల్ అదే చెప్తుంది. తమ దురాశలకు అనుకూలమైన, చెప్పండి, అనుకూలమైన బోధకులను వీరేం చేసుకుంటారంట, పోగు చేసి. అనుకూలమైన బోధకులను వీరు పోగు చేసుకుంటారు. సత్యమునకు చెవి ఇవ్వక దేనికంట, సత్యమునకు చెవి ఇవ్వక దేనికంట, కల్పన కథల వైపునకు తిరుగు కాలము. చూసారా, సత్యమునకు చెవి ఇవ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, తిరుగు కాలము వచ్చును. చూసారా, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. చూడ, అన్ని విషయములలో మనం ఎలా ఉండాలంట, మితముగా ఉండాలి. అర్థం చేసుకోండి, మనకు నచ్చినట్లు బోధించువారు మనం పోగు చేసుకోకూడదు. రోజు బైబిల్ చదవండి అని ఒక దైవజనుడు గద్దించి బోధిస్తున్నాడు. అప్పుడు బైబిల్ చదవని వాళ్ళందరికీ కూడా ఆయన మాటలు ఎలా ఉంటుందంటే, వాళ్ళ చెవికి ఎలా ఉంటుందంట, దురదనిపిస్తుందంట. ఈయనేంట్రా ఎప్పుడు చూసినా రోజు బైబిల్ చదవమంటారు, రోజు ప్రార్థన చేయమంటారు, రోజు మందిరానికి రమ్మంటున్నాడు, ఈయనకు పని లేదా? అన్నిటిలో భాగం ఇవ్వమంటున్నాడు, ఈయనకు వేరే పని లేదా? ఇంకొక దైవజనుడు వచ్చాడు, మీరు ఇవ్వవలసిన పని లేదు, మీరు బైబిల్ చదవాల్సిన పని లేదు, మీరు ప్రార్థన చేయాల్సిన పని లేదు, మీరు వారానికి ప్రతిరోజు చర్చికి రావాల్సిన పని లేదు, మీరు క్రిస్మస్కి అది కూడా 25వ తారీఖు వస్తే చాలు, అది కూడా 31 మీకు నిద్ర వస్తే మీరు రావాల్సిన పని లేదు ఆ రాత్రి, అది కూడా మీ ఇష్టం. అప్పుడు కుమారి అంటుంది వండర్ఫుల్. ఏమంటుంది చెప్పు కుమారి. సరోజిని ఏమంటుంది, ఈయన పరలోకము నుండి వచ్చిన దైవజనుడు. రాధా ఏమంటుందంటే, ఈయనే బాప్టిజం ఇచ్చే యోహాను గారు. ఎందుకంటే
రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చర్చికి రాకుండా బైబిల్ చదవకుండా 24 గంటలు టీవీ చూడండి. చందు అంటున్నాడు ఈయన మంచి దైవజనుడు, అందుకే చర్చి నిండి పోర్లు దిక్కు నుంచి. నేను నిజం చెప్తున్నాను, మనకు అనుకూలంగా చెప్పేవాళ్ళు అసలు దైవజనులే కాదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. మనకు నచ్చని మాటలు ఇక్కడ వినబడుతున్నప్పుడు మన చెవికి ఏమి ఏర్పడుతుందంట? దురద దురద దురద, వినబుద్ధి కాదు. మన సంఘస్థులు, నేను పేరు చెప్పను, ఇప్పుడు లేరులేండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మన ద్వారా రక్షించబడ్డారు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి జరగకపోతే ఉపవాస ప్రార్థనలు, ఆ పెళ్ళికైతే మీరు నమ్మరు, నేనైతే నిద్ర కూడా పోలేదు. అప్పుడు మీలో చాలామంది లేరులే. రాత్రి అంతా ఆ పెళ్ళి కోసం స్టే చేయటానికి చాలా శ్రమ పడ్డాం. ఆ గ్రౌండ్ శుభ్రం చేయటానికి ఎంత శ్రమ పడ్డామో, అంత కష్టపడి అంత చేసి పెళ్ళి చేసిన తర్వాత ఆ కుటుంబం బాగున్నది, వ్యాపారం పెట్టుకున్నారు, చక్కగా ఎదుగుతున్నారు. ఒకడు కలిశాడు, అతను ఒక టీచర్, కానీ ఒకవైపు పాస్టర్ అని చెప్పుకొని సేవ చేస్తున్నాడు. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, టీ తాగటం, టిఫిన్ తినటం, ఇలా పరిచయం ఏర్పడ్డది. మనకు దూరం కాబట్టి మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక 4-5 సంవత్సరం దూరమైన మన దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రతి బళ్ళకు వచ్చేవాళ్ళు. తర్వాత రావటం తగ్గిపోతుంది. రాని వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఒకరోజు మనకు తెలియకుండా ఆ టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ కూటం పెట్టడానికి సిద్ధపడ్డారు. మమ్మల్ని ఊరికి అడిగారు కూటం పెడదామని. తర్వాత కూటం పెడదామని మమ్మల్ని అడిగి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ మేము వాక్యం చెప్తుంటే మౌనంగా సీరియస్గా వింటున్నారు. ఇక మేమేం చేసామంటే కొద్ది నిమిషం మాట్లాడి అతనికి సమయం ఇస్తే, అతడు స్టార్టింగ్ నుంచి ముగించే వరకు నవ్విస్తూ ఉన్నాడు. అతడు లేచి నిలబడిన మరుక్షణము ఆ కుటుంబ సభ్యులు ముఖములో చూడండి, సూర్యుడి కాంతి ఆ యొక్క కమలం పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు, దాని మీద పడగానే ఆ పువ్వు అంటే వికసిస్తుందంట. ఆ విధంగా ఆయన లేచి నిలబడగానే వారి ముఖాలన్నీ కలగా మారిపోయింది. అంతవరకు మేము నిలబడ్డప్పుడు ముడుచుకొని ఉంది. వీళ్ళెవరో కాదు, మన విశ్వాసులు. మన బోధన ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లా. మనం బోధించినప్పుడు రక్షించబడ్డారు, మన బోధకు లోబడినప్పుడు బాగుపడ్డారు, మన బోధను అనుసరించినప్పుడు పెళ్ళి, వ్యాపారం అన్నీ బాగా జరిగింది. ఇప్పుడు మన బోధ వాళ్ళకి నచ్చట్లా. ఇప్పుడు వారికి ఏది నచ్చుతుందంటే కల్పన కథలు. అది వింటున్నప్పుడు వారు నవ్వటము. అది ఎలా ఉందంటే అల్లరితో కూడిన ఆటపాటల్లాగా ఉంది. మన సంఘస్థులు కూడా అక్కడ ఉన్నారు. మన సంఘస్థులందరూ మౌనంగా ఉన్నారు. ఆ కుటుంబము, ఆ పాస్టర్ గారు వీళ్ళే నవ్వుకుంటున్నారు. నిజం చెప్తున్నాను, పతనమయ్యారండి. నేను చెప్తున్నాను, అంతకుముందు వారి ఇంటిలో ఉన్న వారందరూ ప్రభువులోకి వచ్చే వాళ్ళందరూ ఒకరి తర్వాత పూర్తిగా ఎవరికి దూరం అవుతున్నారు? ప్రభువుకు దూరం అయ్యారు. దూరమైన కుటుంబము చూడు, వ్యాపారం కానీ అన్ని పతనము కనబడుతుంది. ఒకప్పుడు అభివృద్ధి అయింది. ఒక వ్యాపారం కాదు, 2-3 వ్యాపారాలు పెట్టారు, ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు. ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ పాస్టర్ గారు చనిపోయారు, వీళ్ళు నమ్మిన పాస్టర్ గారు. మొన్న ఒక వారం నెల క్రితం వచ్చి అమ్మగారు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. నేను చెప్తున్నాను, మంచి బోధకు దూరమయ్యే కుటుంబాలన్నీ పతనమే.
బోధలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, చర్చిలలో కూడా రకరకాలు ఉన్నాయి. మనం తాగే నీళ్ళు రకరకాలు లేవా? నీళ్ళు ఎలాంటిదో బోధన కూడా అలాంటిదే. అన్ని నీళ్ళు మనకు పడదు, అన్ని నీళ్ళు మంచిది కాదు. ఇప్పుడు మా ఇంట్లో బోర్ ఉంది, ఆ నీళ్ళు తాగి చూడండి, తాగలేరు. దాని పేరు కూడా నీళ్ళే. ఇంకొక చోట నీళ్ళు ఉంటుంది, అది కూడా తాగబుద్ధి కదా, దాని పేరు కూడా ఏంటంట? నీళ్ళు. అన్నిటికీ ఒకే పేరు ఉంది, నీళ్ళు, కానీ రుచులు వేరు. అన్నిటికీ చర్చ్ అంటారు, అన్నిటికీ గుడ్లు అంటారు, కానీ అందులో రుచులు ఉంటాయి. నేను చెప్తున్నాను, దూరమైన వాళ్ళు మీరే చూడండి, పతనం అవుతారు. మీరు వింటున్నారు కదా, హితబోధను ప్రజలు వినుటకు సహింపక. హిత అంటే ఆరోగ్యము, మంచి బోధ. అట్టి బోధను ఈ రోజుల్లో అనేకులు వినుటకు ఇష్టపడటం లేదు, గద్దింపుని ఇష్టపడటం లేదు, హెచ్చరికని ఇష్టపడటం లేదు, దేవుని పని చెయ్యండి అంటే ఇష్టపడటం లేదు, దేవుని పని కొరకు కానుకలు గుప్పిళ్ళు విప్పండి అంటే ప్రజలు ఇష్టపడటం లేదు. ప్రభువుకు లోబడలేకపోతున్నారు. ప్రతి విషయములోనూ సంఘము ఎవరికి లోబడాలి? చెప్పండి, ఎవరికి లోబడాలి? ప్రభువునకు లోబడాలి. లోబడినప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నీ ఒకే ఒక కుమారుని నాకు ఇవ్వమన్నాడు దేవుడు, లోబడ్డాడు. తిరిగి కుమారుని పొందాడు. కుమారునితో పాటు వాగ్దానం పొంది. ఏమిటి ఆ వాగ్దానం? ఆకాశమందున్న నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానము ఉండును అన్నాడు. చూసారా? హితబోధ ఎప్పుడు కూడా మనం వినాలి, పాటించాలి, లోబడాలి. కల్పన కథల వైపు మనం మళ్ళకూడదు. ప్రమాదకరమైన రోజులు. సంఘము ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడాలి. నేను ఇంతవరకు ఎవరిని కూడా చర్చికి రండి అని నేను ఎవరిని పిలిచింది లేదు. మా చర్చికి రండి, మా చర్చిలో బాగుంటుంది, మా చర్చికి రండి బోధన నేనేనాడు చెప్పింది లేదు. పేతురు రాసిన పత్రిక అధ్యాయము 2. పేతురు రాసిన పత్రిక అధ్యాయం 2. ఇక్కడ చూడు, అబద్ధ బోధకులు ప్రజలలో ఉండిరి, అటు వలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. బోధకులు ఎవరిని విసర్జిస్తారంట? ప్రభువును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసి కొనుచు. నాశనకరమగు భిన్న అభిప్రాయములను ఎక్కడ బోధిస్తారంట? వీళ్ళు రహస్యముగా, పబ్లిక్గా కాదు. ఎక్కడ బోధిస్తారంట? సీక్రెట్ అన్నమాట. ఎందుకు పబ్లిక్లో బోధించరు? వీళ్ళకి అంత దమ్ము ఉండదు. రహస్యముగా బోధించుదురు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. చూసారా? ఎవరి పోకిరి చేష్టలు? ఎవరి పోకిరి చేష్ట? అబద్ధ బోధకులు వారి అంటే వాళ్ళ దగ్గర ఏ చేష్టలు కనపడుతుందంట? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలను అనుసరించి నడుచుదురు. కానీ మంచి బోధను బోధించు వారిని అనుసరించరు, వెంబడించరు. పోకిరి చేష్టలను అనుసరించి నడుచురు. వీరిని బట్టి, చెప్పండి, వీరిని బట్టి ఏ మార్గము దూషింపబడును? అంటే సత్య మార్గం అనేది ఒకటి ఉంది, అసత్య మార్గం అనేది ఒకటి ఉంది. సత్య మార్గము వీరిని బట్టి దూషింపబడును. వారు అధిక లోబులై
కల్పనా వాక్యములు చెప్పుచు. ఏ వాక్యములు? కల్పన అంటే ఇందులో ఉన్న మాటలు కాక, అర్థమైందా? ఇందులో లేని మాటలను కల్పించి చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అర్థం చేసుకోండి. ఇది చాలా భయంకరమైన రోజులు మనం ఉండేది. ఇటువంటి దినములలో మీరు దేవుని వాక్యము చదివితేనే, దేవుని వాక్యము పరిశీలన చేస్తేనే ఇది కరెక్టా కాదా మీరే తెలుసుకుంటారు. దేవుని వాక్యం అంట వెలుగుతో సమానం. ఈ వెలుగుతో నువ్వు చూడు, ఇది కరెక్టా కాదా, నువ్వు పరిశీలన చెయ్యి, ఇది కరెక్టా కాదా. అప్పుడు నీకు అర్థమవుతుంది హితబోధ అంటే ఏంటో. చెప్పండి. ప్రతి స్త్రీ తమ పురుషులకు ప్రతి విషయములలో ఏమై ఉండాలా? లోబడ. అలాగనే సంఘము కూడా క్రీస్తునకు ఏమై ఉండాలా? లోబడాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి ఆ సంఘము కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలేనని వాక్యముతో సంఘమును ఏం చేస్తున్నాడు? ఉతక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకొనేను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ఏమై ఉన్నారు? ప్రేమింపబద్దులై ఉన్నారు. నా శరీరాన్ని నేను ద్వేషించలేను. ఇది నా శరీరం, దీనిని నేను ప్రేమిస్తాను. ఎవడైనా తన శరీరాన్ని ద్వేషించడు, ఎవరైనా తన శరీరాన్ని ప్రేమిస్తాడు. అలాగనే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపవలేను. ఒకడు తన శరీరమును ప్రేమించినట్లుగా తన భార్యను కూడా ఏం చెయ్యవలేను? ప్రేమింపవలేను. తన శరీరమును ద్వేషించువాడు ఒకడును లేడు, కానీ ప్రతి వాడును దానిని ఏం చేస్తాడంట? పోషించి సంరక్షించుకొనును. అలాగే క్రీస్తు కూడా తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని ఏం చేస్తాడంట? పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు సంఘమును పోషిస్తున్నాడు, సంఘమును సంరక్షిస్తున్నాడు. ఎలాగా? నా శరీరాన్ని నేను సంరక్షిస్తున్నాను, నా శరీరాన్ని నేను పోషిస్తున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను. చూడు, నా శరీరానికి దెబ్బ తగలకుండా నేను కాపాడుకుంటాను, నా శరీరానికి కీడు రాకుండానట్లుగా నేను కాపాడుకుంటాను. ఎందుకంటే ఇది నా శరీరం, దేవుడు నాకు ఇచ్చాడు. దీనిని ప్రేమిస్తాను, దీనిని పోషిస్తాను, దీనిని సంరక్షిస్తాను. అలాగనే క్రీస్తు కూడా తన శరీరమును ప్రేమిస్తున్నాడు, తన శరీరమును సంరక్షిస్తున్నాడు, తన శరీరమును పోషిస్తున్నాడు. మనము క్రీస్తు యొక్క శరీరములో ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. స్తోత్రం చెబుదామా? కాబట్టి క్రీస్తు తన శరీరములో అవయవాలుగా అమర్చబడిన మనలను పోషిస్తాడు, మనలను సంరక్షిస్తాడు, మనలను ప్రేమిస్తాడు. ఎందుకంటే మనమందరము ఆయన శరీరములో అవయవములుగా అమర్చబడి ఉన్నాం. మనలను పోషించటం ఆయన డ్యూటీ, మనలను సంరక్షించటం ఆయన డ్యూటీ, మనలను ప్రేమించటం ఆయన డ్యూటీ. నేను నా భార్యను ప్రేమించటం నా డ్యూటీ, నా భార్యను పోషించటం నా డ్యూటీ,
నా భార్యను సంరక్షించటం నా డ్యూటీ, నా భార్యను ఘనపరచటం నా డ్యూటీ. అర్థమైందా? భర్త భార్యను ఘనపరచాలి. బైబిల్ అంటుంది స్త్రీ బలహీనమైన ఘటం గనుక పురుషుడు తన భార్యను అన్ని విషయములలో ఘనపరచాలి. పేతురు చెప్తాడు, పురుషుడు భార్యతో జ్ఞానము కలిగి కాపురం చేయాలి. అర్థమైందా? పురుషుడు భార్యతో ఎలా కాపురం చెయ్యాలా? అంటే భార్యతో కాపురము చెయ్యటానికి పురుషునికి కావలసినది అందసందము కాదు, బలము కాదు, చదువు కాదు, డబ్బు కాదు, హోదా కాదు. భార్యతో ఒక పురుషునికి కాపురము చెయ్యటానికి కావలసినది జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. జ్ఞానము లేని వాడు తన భార్యతో కాపురము చెయ్యలేడు గనుక ఆ భార్య తన భర్త యొద్ద నరకాన్ని అనుభవిస్తుంది. అనేక మంది భార్యలు తన భర్త దగ్గర నరకాన్ని చూడటానికి కారణం ఏంటంటే జ్ఞానము లేని భర్త దొరకటం. అందుకే నేను చెప్తున్నాను, భర్తకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని స్త్రీ ప్రార్థించాల. జ్ఞానము గలవాడు మన పిల్లలకు భర్తగా రావాలని మనం ప్రార్థన చేయాల. జ్ఞానము గలవానికి భార్య దొరికితే ఆ భార్య సుఖముగా ఉంటుంది. వారి తల్లిదండ్రులు కన్నీరు లేకుండా ఆనందంగా ఉంటారు. నా మాట అర్థమైందని చెప్పింది. ఎటువంటి భర్త దొరికితే, జ్ఞానము గలవాడు మన పిల్లలకు భర్తగా దొరికితే వారిని కన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారంట? హ్యాపీగా ఉంటారు. కానీ ఈరోజు జ్ఞానము కలిగిన వాడ, జ్ఞానము లేనివాడ ఎన్ని చూడట్లా, ఇండ్లు, వాకిళ్ళు, డబ్బు. సో బైబిల్ అంటుంది, ప్రతి పురుషుడు తన భార్యతో కాపురము చెయ్యాల. దేనితో? జ్ఞానముతో. అందుకే దేవుడు అన్నాడు, నా జనులకు జ్ఞానము లేకపోవటం వలన చెరలోనికి వెళ్తున్నారు, నా ప్రజలకు జ్ఞానము లేకపోవటం వలన నశించిపోతున్నారు. చూసారా? సో జ్ఞానము లేనివాడు మీకు దొరికి ఉంటే అది మీ దురదృష్టం, అది మీ తల్లిదండ్రులు చేసిన పొరపాటు. జ్ఞానము గలవాడు మీకు దొరికుంటే మీరు అదృష్టవంతులు. దానికి జీవితాంతము దేవునికి మీరు ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. భర్త భార్యను పోషించాలా, భర్త భార్యను సంరక్షించాలా, భర్త భార్యను ప్రేమించాలా, భర్త భార్యను ఘనపరచాలా, భర్త భార్యతో జ్ఞానము కలిగి కాపురము చెయ్యాలి. ఎందుకు అంటే భార్య, చెప్పండి, బలహీనమైన పాత్ర. భార్య ఎటువంటి పాత్ర అంట? వీక్నెస్ అన్నమాట, బలహీనమైన పాత్ర. చిన్నదానికి పెద్దదానికి బలహీనత కలిగి ఉంటుంది. అపార్థం చేసుకునే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో అన్నిటిలో బలహీనత. కాబట్టి భర్త భార్యతో జ్ఞానము కలిగి కాపురము చేస్తే ఆ కుటుంబం అంట పరలోకంలాగా ఉంటుంది. అదేవిధంగా క్రీస్తు సంఘముతో జ్ఞానము కలిగి సహవాసం చేస్తున్నాడు. క్రీస్తు సంఘమును అర్థం చేసుకున్నాడు. భార్య ఒక బలహీనమైన పాత్ర వంటిది, అలాగనే సంఘము కూడా ఒక బలహీనమైన ఒక పాత్ర. దానిని బలమైన పాత్రగా తయారు చేస్తున్నాడు. పవిత్రమైన ఒక సంఘముగా తయారు చేస్తున్నాడు. మహిమగల సంఘముగా తయారు చేస్తున్నాడు క్రీస్తు. మనము అన్ని విషయములలో క్రీస్తునకు లోబడవలెను. లేచి నిలబడదాం. హల్లెలూయా. వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా
ఒకసారి స్తోత్రములు చెల్లించుదాం అందరం కలిసి. దేవుని స్తుతించుదాం, దేవుని స్తుతించుదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మహాగణుడా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం. స్వరమెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యములో ఉన్న విషయాన్ని చదువుకొని ధ్యానించుటకు మీరిచ్చిన సమయం కొరకు స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను, ఆశీర్వదించండి. రేపు ఉదయము జరుగుతున్న ఆరాధనను మీరు ఆశీర్వదించండి. అనేకులు రావుటకు నీ కృపను అనుగ్రహించండి. ఇది నీ శరీరము గనుక నీ శరీరములో ఉన్న అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ అవయవాలన్నీ రేపు ఇక్కడ ప్రత్యక్షమవుటకు సహాయం చేయండి. ఎవరు దూరం కాకూడదు. రేపు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపించండి. పాటలు పాడుతున్న వారిని కానీ, నడిపించే వారిని కానీ, వాక్య భాగమును బోధించే వారిని కానీ, ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనములో మీరు నడిపించండి. మరలా రేపు సాయంత్రము కూడా మేమందరము రావుటకు సహాయం చేయమని, ఈ రాత్రి మాకు మంచి నిద్రను దయచేయండి. బిడ్డలు వెళ్తున్నప్పుడు మీరే తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.